కమెడియన్ సత్య హీరోగా మత్తు వదలరా ఫేమ్ రితేష్ రాణా తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైనర్ జెట్లీ. మరి ఈ సినిమా ఎలా ఉంది, నిజంగానే నవ్వులు పోయించిందా లేదా అనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. జెట్లీ కథ విషయానికి వస్తే, బ్యాంక్ అధినేత అయిన ప్రజాపతి అలియాస్ అజయ్ సుమారు 15,000 కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి పాల్పడి తన సంస్థను కావాలనే దివాలా తీస్తాడు. ఈ భారీ మోసగాడిని పట్టుకునే బాధ్యతను స్పెషల్ ఏజెంట్ శివానీ రాయ్ అలియాస్ రియా సింగ్ తీసుకుంటుంది. దుబాయ్లో తలదాచుకున్న అతడిని ప్రాణాలతో పట్టుకొని విమానంలో కొచ్చికి తరలించే పనిలో ఆమె ఉంటుంది. అయితే సరిగ్గా ఇదే సమయంలో తన గతాన్ని పూర్తిగా మరిచిపోయిన డాక్టర్ వేద్ వ్యాస్ అలియాస్ సత్య కూడా అనుకోకుండా అదే విమానంలో ప్రయాణిస్తూ ఉంటాడు. అసలు డాక్టర్ వేద వ్యాస్కు ఈ ప్రయాణంతో ఉన్న సంబంధం ఏంటి? ఆ బ్యాంక్ కుంభకోణానికి అతడికి ఏమైనా లింక్ ఉందా? ఈ కీలకమైన ఆపరేషన్లో వేద వ్యాస్ ఎలాంటి పాత్ర పోషించాడు? అసలు అతని ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? చివరకు ఈ వ్యవహారం మొత్తం ఎలాంటి మలుపులు తిరిగిందనే విషయాల చుట్టూ ఈ సినిమా ఫన్నీగా నడుస్తుంది. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు దర్శకుడు రితేష్ రాణా కేవలం వినోదాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. స్క్రీన్ మీద కనిపించే ప్రతి చిన్న నేపథ్యపు వివరాలను, వస్తువులను కూడా కామెడీ చేయడానికే వాడుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఒక మోస్తారుగా అలరిస్తాయని చెప్పాలి. కానీ కేవలం కొన్ని నవ్వించే సన్నివేశాలపైనే ఆధారపడి సినిమా మొత్తాన్ని నడపడం వల్ల ఒక బలమైన కథలో ఉండాల్సిన ఇంటెన్సిటీ లోపించిందనే చెప్పాలి. ఇక వినోదాన్ని పక్కకు పెడితే మిగతా కథాగమనం అంతా ఎక్కడా కొత్తదనం లేకుండా చాలా రొటీన్గా ఊహకు తగ్గట్టుగానే సాగిపోతుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్లో సినిమా కాస్త నెమ్మదిస్తుంది. ఎంచుకున్న పాయింట్కు తగినట్లుగా బలమైన సంఘటనలు లేకపోవడంతో మధ్యలో వచ్చే చాలా సీన్స్ కాస్త స్లో అవుతాయి. విమానం నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ తరహా కథ కాబట్టి అందులో ఎత్తుగడలు చాలా ఉత్కంఠభరితంగా ఉండాలి. కానీ ఆ దిశగా స్క్రీన్ ప్లే అడుగులు వేయలేదని చెప్పాలి. ఈ సినిమాలో హీరో సత్య కాబట్టి ప్రతిదీ కామెడీ చేయాలనుకున్నాడు రితేష్ రాణా. కథ క్లైమాక్స్కు చేరుకునే కొద్దీ దర్శకుడు లాజిక్స్ పూర్తిగా గాలికి వదిలేశాడు. దీనివల్ల క్లైమాక్స్ సీన్స్ పేలవంగా ముగిసినట్టు అనిపిస్తుంది. డాక్టర్ వేదవ్యాస్ పాత్రను కూడా ఇంకాస్త వివరంగా పూర్తి స్థాయిలో ముగించి ఉంటే బాగుండేదేమో, కానీ అసంపూర్తిగా అనిపిస్తుంది చూస్తున్నంతసేపు. కామెడీ మీద పెట్టిన శ్రద్ధ అసలు కథను నడిపించడంలో, ఉత్కంఠను రేకెత్తించడంలో పెట్టి ఉంటే అవుట్పుట్ ఇంకా అద్భుతంగా వచ్చేదేమో. కేవలం వన్ లైనర్లు, అక్కడక్కడా పేలే జోకులు మాత్రమే ఒక పూర్తి స్థాయి సినిమా కథనాన్ని ముందుకు లాగలేవు కదా. ఈ చిత్రం మరోసారి ఇదే నిరూపించిందనే చెప్పాలి. ఒక పటిష్టమైన కథాబలం లేకపోవడం, స్క్రీన్ ప్లే చాలా రొటీన్గా సాగడం ఈ చిత్రానికి అతిపెద్ద ప్రతికూలతలుగా మారాయి. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కమెడియన్ సత్య అని నిస్సందేహంగా చెప్పొచ్చు. తనదైన టైమింగ్తో, వైవిధ్యమైన హావభావాలతో సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడు. పెద్ద పెద్ద డైలాగులను సైతం చాలా సునాయాసంగా, ఎక్కడా తడబాటు లేకుండా చెబుతూ తనదైన మార్క్ చూపించాడు. వెన్నెల కిషోర్తో కలిసి సత్య పండించిన హాస్యం థియేటర్స్లో మంచి నవ్వులు పోయిస్తుంది. వెన్నెల కిషోర్ కూడా తన పాత్రకు 100% న్యాయం చేసి మరోసారి తన సత్తా చాటాడు. ఇక ప్రతినాయకుడి పాత్రలో అజయ్ పర్లేదు. సహచర పైలట్స్తో కలిసి వైవా హర్ష చేసిన కొన్ని సీన్లు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. నవ్వులు కూడా తెప్పించాయి. ఇక స్పెషల్ ఏజెంట్గా రియా సింగ్ తన యాక్షన్తో పాటు గ్లామర్ పరంగా థియేటర్లో అందరినీ ఆకట్టుకుంటుంది. కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలకు మరింత బలాన్నైతే చేకూర్చింది. కెమెరా వర్క్ కూడా అద్భుతంగా కుదిరింది. విజువల్స్ చాలా రిచ్గా అనిపిస్తాయి. ఎడిటింగ్ విభాగం మాత్రం ఇంకాస్త కత్తెరకు పని చెప్తే బాగుండేదేమో. ముఖ్యంగా రెండో భాగంలో సాగదీసినట్లు అనిపించే బోరింగ్ సీన్లను తొలగించి ఉంటే ఇంకా బాగుండేదేమో. దర్శకుడు రితేష్ రాణా నటీనటుల నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకున్నప్పటికీ రచయితగా కథా కథనాలను రాసుకోవడంలో మాత్రం కాస్త తడబడ్డాడనే చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఎక్కడా రాజీ పడినట్టు కనిపించదు. ముఖ్యంగా విమానం లోపల జరిగే కథ కావడంతో ఆ వాతావరణాన్ని చాలా సహజంగా సృష్టించిన విజువల్ ఎఫెక్ట్స్ బృందాన్ని ఖచ్చితంగా ప్రశంసించారు.